చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మాకు. Yeah. మీ ద్వారా ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? Thank you so much, first of all. And obviously, we're in Cloud9. సక్సెస్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే సక్సెస్ అవుతుందని తెలుసు కానీ ఇంత భారీగా 300 crores 350 crores అని మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ వీఆర్ వెరీ 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 హ్యాపీ. అంటే మీరు అనుకున్నారా ఇంత తక్కువ బడ్జెట్‌తో సినిమా తీసి మా సినిమా ఇంత లెవెల్‌కి వెళ్ళిపోయిద్ది అని ఆ థాట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? లేదు లేదు, యాక్చువల్గా దీనికి ఫస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న సినిమాగా నా వరకు వచ్చిందండి. నాది ఒక స్టార్టప్ కంపెనీ విఎఫ్ఎక్స్ సైడ్. సో ఒక టీజర్ వర్క్తోనే మాత్రమే నా వరకు వచ్చింది. అది కూడా 1.41 minute టీజర్ మనకి రిలీజ్ అయింది. ఆ టీజర్ ఈజ్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, పోర్ట్ఫోలియోస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అండ్ టీజర్. ఆ టీజర్ వచ్చినప్పుడు కూడా నాకు ఆ ఫిల్మ్ అంత పెద్ద ఫిల్మ్ అవుతుందని కానీ ఎటువంటి ఐడియాలు కూడా లేదు. ఈవెన్ ద కాస్టింగ్ కావచ్చు, డైరెక్టర్ సైడ్ కావచ్చు. డైరెక్టర్ గురించి విన్నాను, జాంబీ రెడ్డి ఈజ్ గుడ్ డైరెక్టర్. సో ఆ టీజర్ చూసినప్పుడు జస్ట్ ఒక రఫ్ స్టోరీ బోర్డ్తో వాళ్ళు వచ్చారు. ఓకే. వచ్చినప్పుడు నాకు అప్పటికే ఒక స్టార్టప్ కంపెనీ కనుక నేను కూడా ఒక మంచి షోరీల్ కోసం, ఒక మంచి వర్క్ చేయడం కోసం ఒక పోర్ట్ఫోలియో నేను బిల్డ్ చేసుకోవాలి చూస్తున్నాను. నాకు ఆ టీజర్లో ఆ పొటెన్షియల్ కనిపించింది. దట్ ఎక్స్క్లూజివ్ 3D షాట్స్ ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. మనం ఎన్హాన్స్ చేసుకెళ్తే ఇందులో మనం డెఫినెట్గా ఒక మంచి షోరీల్ చేసుకోవచ్చు అన్నదే నా థాట్ అండి. మూవీ ఎంత బిజినెస్ అవుతుంది, ఎవరు హీరో హీరోయిన్, నాకు అసలు ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్. సో అది నేను ఇనిషియేట్ తీసుకొని అది ఇట్స్ బడ్జెట్, ఎవ్రీబడి నోస్ దిస్ అ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్. నాకు చాలా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇట్స్ చాలా తక్కువ బడ్జెట్లో చేయాలి, బట్ నాకు అట్ ద సేమ్ టైం నాకు షోరీల్ కావాలి. సో నేను కూడా కొంతవరకు ఎఫర్ట్ చేసి మనీ గురించి పెద్దగా ఆలోచించకుండా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకోకుండా, నా విజన్, నాకున్న ఒక 25+ ఎక్స్పీరియన్స్ని కొద్దిగా నాకు ఫస్ట్ టైం బాగా యూజ్ అయింది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. అంటే నాకు గ్లోబల్లీ ఒక నెట్వర్కింగ్ ఉంటుంది, ఎవరు ఎక్కడ ఏ ఆర్టిస్ట్ బెస్ట్ చేస్తాడు ఏంటి ఇదంతా నేను కోఆర్డినేట్ చేసుకోగలిగి మొత్తానికి దాన్ని అంత గ్రాండియర్ విజువల్స్లో చూపించి ఒక బ్లాక్ బస్టర్ టీజర్ చేయగలిగామండి. అసలు మామూలు కాదండి, చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. మీరు రీసెంట్ గా నిన్న చూసుకుంటే థియేటర్ లోనే ఒక ఆవిడ ఆ గూస్ బంప్స్ తో చూసాను, అన్కాన్షియస్ అయి పడిపోయింది. అసలు అలా తీసారు, అసలు మామూలు కాదు. స్టోరీ నిజంగా ఒక ఎత్తు అయితే ఆ స్టోరీని అంత హైలైట్ చేసి తీసుకెళ్ళింది అయితే వెనకాల మీ కృషి ఉంది, మీ పేరే వినిపిస్తుంది. అంటే మీరు చాలా మూవీస్ కి వర్క్ చేసి ఉంటారు. సో మీకు ఎక్కువ పేరు తీసుకొచ్చి పెట్టింది ఏ మూవీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు హనుమానే చెప్తాను. ఖచ్చితంగా హనుమానే చెప్తాను. ఇంకోటి ఏంటంటే స్టోరీ అంటే ద విజువల్స్, ద విఎఫ్ఎక్స్, ఇట్స్ స్టోరీ నెరేషన్కి ఎప్పుడు సపోర్ట్ అవుతుందండి. ఇట్స్ నాట్ డామినేట్ చేస్తే కూడా యూజ్ లేదు. అది అంటే అది ప్యారలల్లీ అది సింక్లో వెళ్ళాలి, స్టోరీ నెరేషన్కి హెల్ప్ అవ్వాలి. అది డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్కి ఇక్కడ విజువల్స్ అనేది డెఫినెట్లీ ఇట్స్ సపోర్ట్ అయింది. దట్టు హనుమాన్ చూపించడం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డైరెక్టర్ విజన్ కావచ్చు, మా ఎఫర్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టీమ్ వర్క్ అండి. ఖచ్చితంగా ఇది ఒక మంచి కొలాబరేటివ్ టీమ్ వర్క్తోనే ఈ సక్సెస్ అండి డెఫినెట్గా. అంటే మీరు ఈ మూవీ వెనకాల ఎంత కష్టపడ్డారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆ కష్టం ఎంత కష్టపడ్డారో అంతకు మించి సక్సెస్ వచ్చింది మీకు. ఆ సక్సెస్ వెనకాల మేమైతే వింటా ఉన్నాము, అది దాదాపు ఒక 2 weeks 3 weeks నుంచి 3 weeks ఏంది అసలు మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మీ పేరే వినిపిస్తుంది మాకు. సో మేము అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు దొరికారు మీరు. నేను ఒక్కడే కాదులేండి, చాలా మంది. ఇట్స్ టీమ్ వర్క్ అగైన్, ఇట్స్ డైరెక్టర్ విజన్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ కదా. అండ్ అట్ ద సేమ్ టైం నాకు బాగా నచ్చిన పార్ట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. సో అవన్నీ కూడా విజువల్స్ ఎన్హాన్స్ అయ్యాయి, మా వర్క్ ఎలివేట్ అయింది. ఎవ్రీథింగ్ ఇట్స్ టీమ్ వర్క్తోనే డెఫినెట్లీ ఇట్స్ సక్సెస్. మీరు ఏదైతే అన్నారో ఎఫర్ట్స్, మేము కష్టపడేది, ఎవ్రీథింగ్ పే ఆఫ్ అయిపోయింది కదండి, ఎవ్రీథింగ్ మాకు. సో వీఆర్ ఇన్ వెరీ హ్యాపీ మూడ్ ప్రజెంట్. అంటే 2003లో క్రిష్ వచ్చింది, దాని తర్వాత రావణ్ వచ్చింది, దాని తర్వాత బ్రహ్మాస్త్ర. సో అంత పెద్ద పెద్ద భారీ బడ్జెట్ ఉన్న మూవీస్, విఎఫ్ఎక్స్ అవి ఓకే. సో చిన్న మూవీలో మేము ఆ లెవెల్లో మూవీ చూడగలిగాము, ఆ లెవెల్లో ఎంజాయ్ చేసాము అని అంటే ఆ సక్సెస్ మీదే. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ ఆపర్చునిటీ అండి. ఇది ఫస్ట్ ఏంటంటే మనకి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని ఫస్ట్ మనకి వెరీ క్లియర్ పిక్చర్. సో మనం వాట్ వీ హ్యావ్ టు డూ అన్నది వీ హ్యావ్ వెరీ క్లియర్ పిక్చర్. సో ఎక్కడెక్కడ ఏం చేద్దాం అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ అండి, ఒక్కొక్క దగ్గర డైరెక్టర్ విజన్ కావచ్చు, ఒక్కొక్క దగ్గర నేను ఇనిషియేటివ్ తీసుకొని చేసిన వర్క్స్ కావచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ మీకు ఒక టైటిల్స్ వస్తుంది. టైటిల్స్ వచ్చినప్పుడు ఒక హనుమాన్ బోర్న్ తలక సాంగ్ వస్తుందండి. అది కంప్లీట్లీ ఫస్ట్ ఐడియా ఏంటంటే, నేను అఫ్కోర్స్ ప్రాజెక్ట్ని అలాగే లాక్ చేశాను. ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రాయింగ్స్, 2D యానిమేషన్ కైండ్ ఆఫ్, అంటే టైటిల్స్ కోసమే కదా అన్నట్టుగా ఆ బడ్జెట్కి.
కానీ తర్వాత నేను లేదు సంథింగ్ దీన్ని కూడా మనం ఏదైనా చేద్దాము, ఎందుకంటే బాహుబలి 2 టైటిల్ సీక్వెన్స్ బాగుంటుందండి, వాళ్ళు బాగా చేస్తారు స్కల్ప్చర్స్తో అవును. వాడుతారు. సో ఆ కైండ్ ఆఫ్ ఏదైనా కొత్త లుక్ అండ్ ఫీల్ ట్రై చేద్దాము అన్నది నా ప్యాషన్తో నేను ఇనిషియేటివ్ తీసుకొని చేసింది అది. సో అది కూడా హెల్ప్ అయింది. తర్వాత డైరెక్టర్ ఆల్సో హ్యాపీ. ఇంకా అక్కడ నుంచి మేము ఎన్హాన్స్మెంట్స్ కానీ కలిసి వర్క్ చేయడం కానీ జరిగింది. అలాగే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు ఒక ఇంట్రెస్ట్తోని, ప్యాషన్తోని, ఒక టీం వర్క్తోని చేసిన వర్క్ కనుక ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు అది ఇది అంటున్నారు. ఇట్స్ ఇక్కడ బడ్జెట్ ఆఫ్ కోర్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అక్కడ నా ఎక్స్పీరియన్స్ పనిచేసింది, టీం వర్క్ పనిచేసింది, అందరు ప్యాషన్ పనిచేసింది. ఏది ఏవైనా చిన్న బడ్జెట్లో కూడా చాలా చేయొచ్చండి. ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ అది డిజైన్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా